శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రఘురామకృష్ణరాజు గారు ఒక డిప్యూటీ స్పీకర్గా ఒక ఉన్నత పదవిలో ఉన్నారు. ఆయనకంటూ పవర్స్ ఉంటాయి. అలాంటి వ్యక్తికే ఇంత జరుగుతుంటే సామాన్యుడు గుడి ఆయన ఆ మాట ఆయనే అన్నారుగా. అదే సామాన్యుడి పరిస్థితి. అసలు హిందూ దేశం అంటున్నారు. మరి మీకు అర్థం మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు పాకిస్తాన్ కూడా హిందూ దేశంలో భాగమే కదా. ఓ 70 ఏళ్ళ క్రితం వరకు డివిజన్ 75. అవునా? అంతే. అవునా? అవును. ఒక పాట ఉంది RSSలో, మాదేనోయ్ హిందుస్థాన్ మాదే మాదే మాదేనో, మాదేనోయ్ హిందుస్థాన్ మాదే మాదే మాదేనో. అందులో సింధు ప్రాంతము మనదేనో, హిమగిరి మనదేనో, చాలా బాగుంటుంది. ఏది సింధు ప్రాంతం? సింధు ప్రాంతం ఎక్కడుంది ఇప్పుడు? అంటే మనకు కూడా కలుసుద్ది కొంత. ఓకే. ఇప్పుడు సింధు అనే పదం, సింధు నది రైట్ ఎవరి అండర్లో ఉంది? ఇప్పుడు పాకిస్తాన్ అండర్లో. ఇప్పుడు అక్కడ సింధు ఒక ప్లేస్ ఉంది, ఒక జిల్లా. ఆ పోలీసుని సింధు పోలీస్ అని పిలుస్తారు. మీరు దురంధర్ 2లో కూడా చూడొచ్చు. అంత కనబడుతూ ఉంటుంది దానికి. ఈ సింధు ఎక్కడిది? ఇస్లాంకి ఏం సంబంధం లేదు. అర్థమవుతుందా? ఏదైనా వాళ్ళు మతాలు మార్చారు, తలకాయలు మార్చారు, దేవాలయాలు ఆక్రమించి మసీదులుగా మార్చారు. మరి నది మూలం ఎక్కడ పోయింది? అందుకే నేను పాటలో చెప్పాను కదా, జేమ్స్ ఫాదర్ జాక్సన్, జాక్సన్ ఫాదర్ జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. వీళ్ళ మూలం ఇదే. ఇదంతా ఎందుకు చెప్తుందంటే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఒక గుడి లేదు. అది ఏంటి? ఒరిజినల్గా ఏంటిది? దుర్యోధనుడు వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు. గాంధార దేశం, గాంధారి పుట్టిన ప్లేస్. ఎందుకు లేదు అక్కడ ఒక్క గుడి కూడా? ఒకే ఒక్క హిందూ బతికున్నాడు మొన్నటి దాకా. ఈ వీళ్ళని ఏమంటారు, ఇప్పుడు ఉండే తాలిబన్స్ రూలింగ్ కదా ఇప్పుడు. ఒకే హిందూ గుడిలో ఉన్నాడు, రాముడి గుడి. వీళ్ళంతా ఇంకెవరు లేరు కదా, ఇండియా వెళ్ళిపోతే బతకచ్చు కదా. ఇన్నాళ్ళు రాముడిని నమ్మాను, ఉన్నా పోయినా ఆయనతోనే అని చంపేశారు. అది వేరే కథ అనుకోండి. ఆ పందులకు ఇంకా అట్లే ఉంటాయి. కాబట్టి విషయం నేను ఎందుకు చెప్తానంటే, ఒకప్పటి గాంధార దేశం, ఒకప్పటి సింధు దేశం, హిందూ దేశంలో భాగాలై ఉంది. ఇప్పుడు ఎవరైనా అక్కడ భజన చేస్తూ పూజలు చేస్తూ తిరగలేదు కదా. ఎందువల్ల? మనుషులు కాని వాళ్ళు పెరిగారు కాబట్టి, మతోన్మాదులు పెరిగారు కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు పోనీ పాత విషయాలు ఎందుకండి? నైజీరియా, వాట్ గోయింగ్ ఆన్ నౌ? కావాలితే అడగండి గూగుల్ తల్లిని అడగండి. వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ నైజీరియా ప్రజెంట్ నౌ? వాట్ హ్యాపెన్ టు క్రిస్టియన్స్ ఇన్ నైజీరియా నౌ? In early 2026, Christians in Nigeria, especially in the north and middle belt, are facing severe persecution. Extremist groups are responsible for targeted killings, abductions, and church attacks. Some of అర్థమవుతుందా? రోజు పాపం పాస్టర్ అయితే ఏడుస్తున్నాడు. మేము మా ఇంట్లో కంటే రోజు శ్మశానంలోనే ఎక్కువసేపు ఉంటున్నాం, ఎందుకంటే చంపిన వాళ్ళందరినీ కప్పెట్టడానికి. ఈజ్ క్రైయింగ్ లిటరల్లీ. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, ఎందుకు జరుగుతుంది? ఏం పెరిగితే జరుగుతుంది? ఫ్రాన్స్ పరిస్థితి ఏంటి తెలుసా? యూకే పరిస్థితి ఏంటి తెలుసా? యూకేలో ఎన్ని సిటీలు ఉన్నాయి, ఎవరు మేయర్లో తెలుసా పోనీ? నాన్ లోకల్స్ మేయర్స్ తెలుసా పోనీ? రోడ్ల మీద పరిస్థితి ఏంటో తెలుసా? దీనికి కారణం ఏంటో తెలుసా? ఎడారి మతాలు. కాబట్టి అది ఎడారి 1 అయినా 2 అయినా ఎక్కడ పెరిగినా దాని యొక్క విపరీత చర్య అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమిటంటే, హిందువుల్లా బతకాలి. నేను శర్మను ఒకడో, వర్మను ఒకడో, రెడ్డి అని ఒకడో, శెట్టి అని ఒకడో బతికితే మట్టిపోతారు. పహల్గావే దానికి సాక్ష్యం. పహల్గావ్లో తుపాకీ పెట్టి ఏం చెప్పారు? మీరు రెడ్డి గారని అడిగారా, కాపులని అడిగారా, కమ్మోళ్ళని అడిగారా? హిందూ అయితే కాల్చారు. రైట్. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ఎస్, మీరు అన్నది వాళ్ళకి మతం పరంగానే టార్గెట్ ఉంది. కానీ ఇక్కడ వీటిలో చూసుకున్నట్టయితే కులాల వైజ్గా డివిజన్ చేస్తున్నారు. ఎక్కడ? హిందూ మతంలో ఇన్ని కులాలుగా డివిజన్ చేసి
ఉండటం వల్లే కదా ఇప్పుడు ఎదుటి కాదు, వ్యక్తికి కాదు, మతమే కాదు, చూడండి కనిపించేది. చూడండి చూడండి ఎప్పుడైతే ఆ యూనిటీ కలుసుద్దో ఐ అగ్రి, మీ ఉద్దేశం నాకు అర్థమైందా. ఆ, మనలో కులం అనేది లేదు వాస్తవానికి, మనది వర్ణాశ్రమం. ఓకే, అబ్దుల్ కలాంని ఏమని భావిస్తావు? ఆయన ఒక మంచి గ్రేట్ పర్సన్. పర్సన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హిందూ మతం ప్రకారం చెప్తే ఈజ్ ఏ బ్రాహ్మణ. ఎలా? ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ కదా, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఓకే, ఆయన మెసేజ్ తయారు చేశాడు కాబట్టి ఈజ్ ఏ క్షత్రియ. ఆయన గురించి ఎంత గొప్పగా చెప్తారు చాగంటి గారు చెప్పు. ఎవరన్నా ఒక ముస్లిం ఆరేటర్ స్పీకర్ అబ్దుల్ కలాం గురించి గొప్పగా చెప్పింది ఏదో వీడియో ఉంటే నాకు పంపించండి. మన రెస్పెక్ట్ దేని వల్ల ఇచ్చాము అబ్దుల్ కలాంకి? మతం వల్ల ఇచ్చామా? గుణం వల్ల ఇచ్చామా? యోగ్యత. బిస్మిల్లా ఖాన్ ఆయన షహనాయి కొడితేనే శివుడి గుడి కాశీలో తీసేవాడు. వాహ్ తాజ్ అనేవాడు తబలా, జావేద్ ఆయన పేరు, ఉస్తాద్ ఆయన చెప్పాడు ఇంటర్వ్యూలో, అవును మా పూర్వీకులు అంతా హిందువులే, మేము దీని సరస్వతి దేవ అన్నాడు. మూలం మర్చిపోవడం వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఈ మన సనాతన ధర్మంలో కులం అనే కాన్సెప్ట్ కాదు, కేవలం నీ పనిని బట్టి చాతుర్వర్ణ మయా సృష్టం గుణకర్మ విభాగశ. ఇక్కడ ఇంకోటి అయితే ఇక్కడ విడగొట్టి హిందువుల్ని మతం మార్చడానికి స్కెచ్ గీసి దాన్ని బూచిగా చూపించి మతం మార్చారు. ఎప్పుడో అమ్మతో గొడవ వద్ది, ఎప్పుడో నాన్నతో గొడవ వద్ది, ఏదో విషయంలో అమ్మ నాన్న కాకుండా పోతారేంటి? మీ ముందే గొర్రెకి మెసేజ్ పెట్టాను, మరి వాడు ఫోన్ చేయలేదేంటి? మీ అమ్మ నాన్న పేరు నువ్వు నమ్మిన ముష్టి బైబిల్లో ఉంటే వెంటనే ఫోన్ చేయన్న, ఎందుకు ఫోన్ చేయలే? వాడికి పేరు కూడా పెట్టలేకపోయాడు. వాడు పరలోకం ఎలా ఎత్తాడు? ధైర్యంగా నేను క్రిస్టియన్ని అని చెప్పుకోలేకపోయాడు వాడు. సో కాబట్టి ఇక్కడ పాయింట్ మతం కాదు, ఇమ్మొరాలిటీ. అంటే ఏంటి? నిజాయితీ లేకపోతే. ఒక హిందువుగా మీరు, నేను, స్వామి అందరం చెప్తాం ఏమని, నాకు మతం కంటే, ప్రాంతం కంటే, భాష కంటే, కులం కంటే, పార్టీ కంటే, ధనం కంటే ఎదుటి వ్యక్తి ముఖ్యం, మనుషులే ముఖ్యం. నేను గుళ్ళో కూర్చొని చెప్తా ఇదే మాట. మసీదులో చర్చిలో చెప్పించండి, ఎందుకు చెప్పలేరు? వాళ్ళకి మతమే ముఖ్యం. ఇస్లాం కానీ క్రైస్తవం కానీ బోధించిన మతం. అందువల్ల కొత్త దేశాలు పుట్టినాయి. పాకిస్తాన్ పుట్టాల్సిన పనే ఉంది, మతం వల్ల పుట్టింది. అదే కాబట్టి పాస్టర్లు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు కావాలంటే గూగుల్లో వెతుక్కోండి, యూట్యూబ్లో. ఈ దేశాన్ని రెండు మొక్కలు చేసేయాలి, ఈ దేశాన్ని క్రైస్తవ దేశం చేయాలి, ఈ దేశాన్ని ఇస్లాం దేశం చేయాలి. వాళ్ళు లక్ష్యంతో పనిచేస్తున్నారు. కానీ బాధాకరం ఏంటంటే ఇన్ని జరుగుతున్నవి కనబడుతున్నప్పటికీ మన సెక్యులర్ కుక్కలో ఇంకా అన్ని మతాలు సమానం అంటాం. అన్ని మతాలు సమానం అనేది నిరూపిస్తే 10 లక్షలు ఇస్తానని పబ్లిక్లో చెప్తున్నాను నేను. అదే మనం మారాలి అనేది ఇదొక్కటే. అయితే ఒకటి మారాలి అంటే దానికి ఒక సింగిల్ విండో సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. జనరల్గా ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క డివిజన్ లాగా ఇక్కడ ఎన్నో ఒక 100 మంది ఒకటే గ్రూపు, ఇంకొక 100 మంది ఒక గ్రూపు. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండటం తప్పులేదు, కానీ వీటన్నిటికి కలిపి ఒక కార్యాచరణ ఏదైనా ఒక సింగిల్ విండో సిస్టమ్ లాగా పెడితే విషయం ఏంటంటే అప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఒకటి అవుతారు, ఒకే అభిప్రాయం వస్తుంది. నాకు అర్థం. మీ మంచి ఉద్దేశం ఐ గాట్ ఇట్. అది లేకపోతే జరుగుతుంది, జరగట్లేదని కాదు, అంటే జరగాల్సినంత జరగట్లే. ఎంత అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. పాడేరు వెళ్ళారు ఎప్పుడన్నా? వెళ్తే పాడేరులో మీరు వెళ్ళేటప్పుడు ఆ చెట్ల మీద ఇప్పుడు A4 సైజ్ పేపర్ మీద రక్తం అని రాసి పెడతాడు, యేసు రక్తం అని. అసలు అంత మూల మత ప్రచారం చేసిన అవసరం వచ్చింది. అది వాళ్ళ లక్ష్యంలో భాగం కాబట్టి వాళ్ళైతే నమ్మగలుగుతారు, నమ్మించవచ్చు. వాళ్ళ అమాయకులు నమ్మించడం. ఎగ్జాక్ట్లీ, అవునా? ఇమీడియట్ గా వాళ్ళ అమాయకులు కాబట్టి మీరు ఇప్పటిదాకా ఏదో దేవతకు మొక్కుతున్నారు, మొక్కద్దు, ఇగో మా రాజ్యద్రోహిగా మొక్కండి అని చెప్పి వాడు చచ్చును, వాడు వచ్చను, వాడు కాచును ఏదో చెప్తారు. ఈ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వాళ్ళ మతం మారుస్తారు. అవి ఫోటోలు తీస్తారు, దాన్ని వీడియోలు తీస్తారు, ఎవరో వీళ్ళ పై వాళ్ళకి పంపిస్తారు, డబ్బులు వస్తాయి. మీరు కావాల్సి చూడండి, ఏ ఊరున్నా వెళ్ళండి, 10 ఏళ్ల క్రితం పాస్టర్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు ఒకసారి చెక్ చేయి. ఇదంతా ఒక వ్యాపార వ్యవస్థ, మాఫియా వ్యవస్థ. మరి హిందువులకి ఇలాంటి పెద్ద లక్ష్యాలు ఏం లేవు, మొత్తం అంతా హిందువులే ఉండాలి అలాంటివి ఏం లేవు.
క్రైస్తవుడికి అందరూ క్రైస్తవులు అయిపోవాలనుకుంటాడు, ముస్లిం ప్రతి ఒడు ముస్లిం అయిపోవాలనుకుంటాడు. హిందూ అలా అనుకోడు, ఎందుకంటే మాకు అలా నేర్పలేదు. ఎవరిష్టం వాడిదే. ఇప్పుడు చూడు, ఆ పిల్లలు వచ్చారా, వాళ్ళు గోధుమలు వేశారు, నువ్వు హనుమాన్ వేసావు, ఈయన అయ్యప్ప మాల వేసాడు, నేను కృష్ణమాల వేసాను. మనకేం క్లాష్ రాదు, మనం కొట్టుకోం. అలాగే యేసుమాల వేసుకొని అల్లమాల వేసుకొని ఎవరిష్టం వాడిది అని అనేస్తాం. మనకు అందరూ మన మతంలోనే ఉండాలని అనుకోం, ఎందుకంటే మనకు వేదం అది నేర్పించింది. దేవుడు ఉన్నాడు, నేను రామ అంటున్నాను, నువ్వు కృష్ణ అంటున్నావు, వాడు గోవింద అంటున్నాడు, వాళ్ళు అల్లా అంటున్నారు, ఒకళ్ళు వేసి అంటున్నారు, సో వాట్, ఏ ప్రాబ్లం ఏంటి అనేలా మన విశాల బుద్ధి ఉంది. వాళ్ళకి ఆ విశాల బుద్ధి లేదుగా. కాబట్టి మన మతపరంగా మనం ఏదో ప్రాబ్లం వస్తుంది, మనం ఏకం అవ్వాలి, ఆ ఉద్దేశాలు లేవు. కానీ దెబ్బలు తగిలినాయి కాబట్టి తర్వాత కొంత మార్పు వచ్చింది, రాలేదని కాదు, ఇంకా చాలా రావాలి. మీరు చెప్పింది అయితే వాస్తవం, అగ్రీ విత్ యూ, అంతే. మీ ఉద్దేశం అయితే 70% రైట్. రీసెంట్గా